వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. ఇంట్లో ఏ శుభకార్యమున్నా, పండగొచ్చినా లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వెండి వస్తువులను కొనడం మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అయితే రాబోయేటువంటి రోజుల్లో సాధారణ మధ్యతరగతి ప్రజలు వెండి కొనాలంటే కాస్త గట్టిగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది. ఎందుకంటే దేశంలోకి విపరీతంగా పెరిగిపోతున్నటువంటి వెండి దిగుమతులకు బ్రేకులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త అత్యంత కఠినమైనటువంటి నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు ఎలాంటి ఆంక్షలు లేనటువంటి వెండి రూపాలపైన కూడా సర్కారు ఉక్కుపాదం మోపడంతో బులియన్ మార్కెట్లు ఒక్కసారిగా షాక్ కి గురయ్యాయి. అసలు కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఈ కొత్త రూల్స్ వల్ల మార్కెట్లు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? సామాన్యులపైన దీని ప్రభావం ఎంతవరకు ఉండబోతుంది అనేది పూర్తి వివరాలకు వెళ్తే ఓసారి మనం పరిశీలించినప్పుడు భారతీయులకు బంగారం పైన ఎంత క్రేజ్ ఉందో వెండి పైన కూడా అంతే మొగ్గు ఉంటుంది. అయితే గతంలో కేవలం ఆభరణాలు, గిన్నెలు, నాణ్యాల కోసమే వెండిని ఎక్కువగా కొనేవారు. కానీ ఈ మధ్య కాలంలో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. షేర్ మార్కెట్లు సిల్వర్, ఈటీఎఫ్ లో హవా పెరగడంతో పాటుగా సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి వాటిలో పరిశ్రమల్లో కూడా వెండి వాడకం విపరీతంగా ఎక్కువ అవుతుండడంతో డిమాండ్ ఆకాశాన్ని తాకింది. దీనివల్ల మన దేశంలో ఇతర దేశాల నుంచి రికార్డు స్థాయిలో వెండిని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఎంతలా అంటే మునుపటి ఏడాదితో పోలిస్తే ఈ దిగుమతులు విలువ రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి ఏకంగా $12 బిలియన్ చేరింది. ఇలా విదేశాల నుంచి భారీగా వెండిని కొనడం వల్ల మన దేశ కరెన్సీ అయినటువంటి రూపాయి విలువ తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది. విదేశీ మారక నిల్వలు కరిగిపోతుండడంతో రూపాయిని కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. మరోవైపు ఇప్పటి వరకు మార్కెట్లో దొరికేటువంటి 99.9% స్వచ్ఛమైనటువంటి వెండి కడ్డీలు, ఇతర పాక్షిక ఉత్పత్తులపైన మాత్రమే పరిమితులు ఉండేవి. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం తన నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇకపైన వెండి గింజలు, వెండి పొడి రూపాలపైన కూడా పరిమిత దిగుమతులను జాబితాల్లోకి మార్చేసింది. అంటే ఏ వ్యాపారి అయినా ఏ రకమైనటువంటి వెండిని విదేశాల నుంచి భారతదేశానికి తీసుకురావాలంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుంచి ముందస్తుగా ప్రత్యేక అనుమతి తీసుకోవడం తప్పనిసరి. దీంతో పాటుగా బంగారం మరియు వెండి పైన దేశంలోకి వచ్చేటప్పుడు విధించేటువంటి దిగుమతి సుంకాన్ని 6% నుంచి ఏకంగా 15% పెంచేసింది. దీనివల్ల విదేశాల నుంచి వెండిని భారతదేశానికి తీసుకురావడం మునుపటి కంటే చాలా ఖరీదైనటువంటి వ్యవహారంగా మారిపోయింది. ఇక ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ తాజా నిర్ణయాలపైన బులియన్ పరిశ్రమ వర్గాలు, పెద్ద పెద్ద వెండి వ్యాపారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త రూల్స్ ప్రకారం ప్రభుత్వ అనుమతి సంపాదించడం అంత సులువు కాదని వారు వాపోతున్నారు. ఢిల్లీలోని అధికారుల చుట్టూ తిరిగి ముందస్తు పర్మిషన్ తెచ్చుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఎవరికీ స్పష్టత లేదు. యుఏఈ, బ్రిటన్, చైనా వంటి దేశాల నుంచి సరుకు సకాలంలో రాకపోతే మార్కెట్లో వెండి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని వ్యాపారులు భయపడుతున్నారు. ఒకవేళ డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోతే సహజంగానే మార్కెట్లో వెండి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి, రూపాయి విలువ పడిపోకుండా చూసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యలు ఎంతైనా అవసరమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే పారిశ్రామిక అవసరాలకు, పండుగల సీజన్ కు వెండి కొరత రాకుండా అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. మరి ఈ ఆంక్షల ప్రభావంతో రాబోయే రోజుల్లో వెండి ధరలు తగ్గుతాయా లేక మరింత మండిపోతాయా అనేది వేచి చూడాలి.